ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామములో వందనాలు. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును అంటున్నాడు దేవుడు. 18వ వచనంలో అయితే ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని ఎరిగి ఉన్నానని. దేవుడు తనకు చేసిన ప్రమాణాలు నెరవేర్చేలా ప్రవర్తన విషయంలో అబ్రహాము బాధ్యుడని ఇక్కడ కనబడుతుంది. అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మాడు. ఇది దేవుడు తన భవిష్యత్ జ్ఞానంతో తెలుసుకొని అతని ఎన్నుకున్నాడు. మనము కూడా మన బిడ్డలను దేవుని మార్గంలో పెంచవలసిన బాధ్యత మరువకూడదు. తిమోతి గురించి మనం చూస్తే 2వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనంలో పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు అంటున్నాడు పౌలు. తిమోతి ఎలా నేర్చుకున్నాడు? 1వ అధ్యాయం 2వ వచనంలో నీ అందున్న నిష్కపటమైన విశ్వాసము అని చెబుతూ ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను అంటున్నాడు. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. అంటే తిమోతి తల్లి అమ్మమ్మ పాత నిబంధన గ్రంథములోని పవిత్ర లేఖనాలను నేర్పారు. వీరు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6-7 వచనాలలో దేవుడిచ్చిన ఆజ్ఞను శిరసావహించారు. నేడు నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను అంటున్నాడు దేవుడు. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ వాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను గౌనుల మీదను వాటిని వ్రాయవలెను అంటున్నాడు. మన క్రైస్తవ గృహాలలో మనం వాక్యాలు చక్కగా పెట్టుకుంటాం, మంచిదే. కానీ ఆ వాక్యం గురించి ఎప్పుడైనా ధ్యానించామా? బిడ్డలతో మాట్లాడామా? సరి చేసుకుందాం. ఇప్పుడు మనకు పాత కొత్త నిబంధనలు కలిసి ఉన్న పవిత్ర గ్రంథం బైబిల్ గ్రంథం మనకున్నది. మనం చదవాలి, మన బిడ్డలకు నేర్పాలి. అలా చేస్తే బిడ్డలు దేవుని బిడ్డలుగా జీవిస్తారు. చేయకపోతే మనల్ని దేవుడు రేపు లెక్క అడుగుతాడు. అసలు మనకే దేవుని వాక్యం తెలియకపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పటికైనా సరి చేసుకుందాం. దేవుని మాటకు లోబడదాం, దీవెనలు పొందుదాం. ఆమేన్. దేవుని స్తోత్రం.